మీరు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్కు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్ నాయకురాలుగా జాతీయ రాజకీయాలలో మీకు ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, ఈ కేసు పైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి అనలిస్ట్ అన్నటువంటి అంద సత్యం గారికి, అలాగే విజయనకు, మీకు, అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అన్న. సో ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రకారంగా అంటే రీసెంట్ గా ఇప్పుడే చూసాను ఒక న్యూస్, ట్రయల్ కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని సిబిఐ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినట్టుగా చూసాం. సో అంటే ఇది మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇక్కడ ప్రైమరీగా అది చూడగానే నాకు అనిపించింది ఏంటి అని అంటే, జరిగిన పూర్వపరాలు ఏంటి అనేది కొన్ని ప్రైమరీ ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో వీళ్ళ దగ్గర నుంచి లింకులు, ఒకరి నుంచి ఒకరికి లింకులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా జరిగింది, ఏమైంది తెలుసుకోవడం కోసమే వీళ్ళని కోర్టు ద్వారా కస్టడీకి తీసుకొని దాదాపుగా 2 సంవత్సరాలు ఒకరిని, 5.5 నెలలు మరొకరిని, తర్వాత ఒక 1 year పీరియడ్ ఇంకొకరిని, ఇట్లా కీలకమైనటువంటి వ్యక్తులని, ఇది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, అందరినీ కూడా పెట్టి చేసినటువంటి సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క తను చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే విధంగా దానికి అపవాదు పాలవడానికి ఇది కనబడుతుంది మనకి. అంటే 2 చెప్తారని ఇక్కడ, ఇది వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి లేదు అన్నది కొంచెం పక్కన పెట్టేస్తే, ఒక వ్యక్తి యొక్క నిజంగానే వాళ్ళు తప్పు చేయకపోతే మీరు ఎందుకు అన్ని నెలలు వాళ్ళని ఎంక్వైరీ చేశారన్నది ఒకటి. రెండోది ఏంటి అని అంటే, ఇవాళ ఏం లేదు మీరు క్లీన్ చీట్ ఇస్తే ఇన్ని సంవత్సరాలు ఆ పార్టీలకు జరిగిన నష్టమై ఉండొచ్చు, వ్యక్తిగత హననమై ఉండొచ్చు, వాళ్ళని రకరకాలుగా దూషించినటువంటి సందర్భం అయి ఉండొచ్చు. ఇవన్నీ తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకురాగలరా, ఇవన్నీ చేయగలరా? సో ఇవి మనము చాలా లోతుగా డిస్కస్ చేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థల పైన ఒకవైపు నమ్మకం ఉందని చెప్తూనే, మరొక వైపు నుంచి ఎంక్వైరీ చేసే వ్యవస్థలు తప్పు చేయవని వాటిపైన విశ్వాసం ఉండాలని చెప్తూనే, మరి ఇక్కడ 2 ప్రభుత్వ వ్యవస్థలు, ఏ వ్యవస్థని మనము దీనిని రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలన్న దానికి మాత్రము చాలా పెద్ద ప్రశ్న. ఇది రాజకీయాల డిస్కషన్ కాదు, వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపడంలో ఎంక్వైరీ వ్యవస్థలు ఆధారాలతో సహా ముందు పెడుతున్నామని చెప్తున్నప్పుడు, జరిగినటువంటి ఏదైతే ఏమంటారు మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశాలు అయి ఉండొచ్చు, లిక్కర్ కి అసలు ఎక్కడి నుంచి ఎక్కడ లింకులు మొదలైనటువంటి అంశాలు అయి ఉండొచ్చు, వీటన్నింటి పట్ల కొన్ని వేల పేజీలతో మేము సబ్మిట్ చేసినామని చెప్పినటువంటి సిబిఐ యొక్క చిత్తశుద్ధిని ఇక్కడ మనము రాజకీయ పార్టీలకి లోబడి రాజకీయ పార్టీలకు తొత్తులుగా చెప్పినట్టుగా పని చేస్తున్నాయి అనే విధంగా ఇవాళ అపవాదు పాలయ్యే పరిస్థితి సిబిఐకి వచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీని పదే మనము వాషింగ్ పౌడర్ స్కీమ్ లో దానికి ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ కి ఎలిజిబుల్ అవుతారు అని మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఒక్కసారి అందసత్యం గారి ఒక చిన్న మాట చెప్పి తర్వాత సార్కిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రం ఉంది, కవిత గారి పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆమె ఒక ఉమెన్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళ పైన లిక్కర్ ఆరోపణలు రావడం అనేది దురదృష్టకరం. ఇది తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఆపాదించి ఆ రోజు మాట్లాడినారు, ఇది తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కష్టమని మాట్లాడినారు. సో ఇవాళ కేటీఆర్ గారు ట్వీట్ చేస్తూ ఆ కేసు వల్ల మా పార్టీ ఆగమైందని చెప్పడం జరిగింది. సో అంటే అది ఒక కారణం, లిక్కర్ కేసు అనేది ఒక కారణం బీఆర్ఎస్ పార్టీకి, మొత్తం అదే కారణం కాదు. వాళ్ళ ఉన్నటువంటి జరిగినటువంటి అహంకార నేపథ్యం ఏంటో తీసుకునే ఆ చర్చ డిఫరెంట్. కానీ ఇక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక మహిళకి, అది ఎవరైనా అయిండొచ్చు, నేనైండొచ్చు, ఆమె అయిండొచ్చు, ఇంకెవరైనా అయిండొచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఆడపిల్లలకి లిక్కర్ పై అపవాదులు వచ్చినాయి అని అంటేనే అది చాలా చెడ్డగా మనం చూస్తాం. అట్లాంటిది జరిగినటువంటి వ్యక్తిగత హననాన్ని ఇవాళ మనం ఎట్లా తీసుకుంటాం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు చేతిలో వ్యవస్థలుంటే ఏ దానికైనా ఎంత దూరమైనా మీరు తీసుకెళ్తారని చెప్పడానికి ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందా? నిజంగా తప్పే జరగకపోతే ఎందుకు తీసుకెళ్లారని అవసరం ఉండదా? కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా సీరియస్ గా అవసరం ఉంది. ఇంటెలెక్చువల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వ్యవస్థల పట్ల వాటి యొక్క గౌరవ మర్యాదలు కాపాడుకోవడం కోసము ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తాను. అందసత్యం గారు,
మూడు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూలిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేది దోహదపడింది. వేలాది పేజీల సాక్ష్యాధారాలు, వందలాది మంది అధికారుల శ్రమ ఫలితం, వేలాది మంది విట్నెస్ల కాగితాలు, వీటన్నిటిని బుట్టతాకలు చేసి అందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం ఎట్లా భావించాలి? ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. వ్యవస్థలను పూర్తిగా కుప్పకూర్చు చూసినటువంటి ఈ కేసు ఇప్పుడు అందరికీ ఇన్వాల్వ్మెంట్ లేదు అంటనంటే ఎవరిని తప్పు పట్టాలి ఇందులో? ఇది మొదటిది కాదు. గతంలో కూడా సిబిఐ ఇండెక్ట్ చేసినటువంటి అనేక కేసులలో ఇట్లా ఎక్కువైనటువంటి కేసులు చాలా ఉన్నాయి. అంటే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కూలిపోయినటువంటిది కేసు మాత్రం ఇది నాకు తెలిసినంత వరకు ఇది మొట్టమొదటిది. నన్ను చెప్పనియండి. ఎస్ ప్లీజ్. గతంలో యూపీఏ 2 గవర్నమెంట్ లో 2G కుంభకోణం అని చెప్పేసి దేశవ్యాప్తంగా అది యూపీఏ 2ను బదనాం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది కూడా. అది అవినీతిలో భాగంగా అది ప్రధానమైనటువంటి ఎక్స్పోజింగ్గా ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత దయానిధి మారణ కానీ కనిమొల్లి కానీ వీళ్ళందరూ కూడా నిర్దోషులని తీర్పిచ్చారు. కానీ యూపీఏ 2 కూలిపోవటానికి మాత్రం, ఓడిపోవటానికి మాత్రం అది ఉపయోగపడింది. అట్లాగే అనేక మందిని సిబిఐ కేసులు రిజిస్టర్ చేసి పొలిటికల్గా కేంద్ర ప్రభుత్వాలకు అనుకూలంగా పార్టీలు మారితే వాళ్ళ మీద ఎంక్వైరీలు లేవు. అట్లాగే దశాబ్దాల తరబడి అవి అట్లాగే కేంద్ర ప్రభుత్వాల అవసరాల కొద్దీ దాన్ని డ్రాగాన్ చేస్తున్నారు. ఇప్పటికే 10-15 ఏండ్లు బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాటిని చర్చకు తీసుకురానటువంటి సమయం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఒక పార్టీ ఎక్కువ, ఒక పార్టీ తక్కువ దుర్వినియోగం చేసిందేం కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నీ కూడా సిబిఐని, ఈడీని, తర్వాత ఐటీని, ఈ మూడింటిని కూడా దుర్వినియోగం చేస్తూ ఉంది. వాటికి పేరుకి అటానమస్ ఉన్నా వాటిని మానిటరింగ్ చేసేది హోంశాఖే కాబట్టి ఈడీని ఇప్పటికే సుప్రీంకోర్టు దబాయించింది. ఏమయ్యా ఇంత 90% ఎందుకు ఎక్విటల్ అవుతున్నాయి, మీరు ఏం చేస్తున్నారు అడిగితే దానికి జవాబు లేదు. మేము 23,000 కోట్ల ఆస్తులు అటాచ్ చేసినామని చెప్తారు కానీ ఎందుకు ఎక్విటల్ అయినాయి చెప్పరు. అంటే వీటిని రాజకీయంగా వాడుకుంటున్నారు, వాళ్ళకి వ్యతిరేకాల మీద వాడుకుంటున్నారు. వాళ్ళు ఫేవరబుల్గా మారితే సరైన ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయరు, వాళ్ళకి శత్రువుగా ఉంటే ఖచ్చితంగా శిక్ష పడే విధంగా కేసు నడుపుతారు. ఇది సెంట్రల్ ఏజెన్సీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ రోజు రోజుకు పోవటానికి ఇది కారణం అవుతా ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఇదే ఫైనల్ జడ్జిమెంట్ కాదు. ఖచ్చితంగా హైకోర్టు పోతారు, సుప్రీంకోర్టు పోతారు, సిబిఐ ఇదంతా ఇవాళున్న పరిమితికి లోబడి, ఇవాళ వచ్చినటువంటి జడ్జిమెంట్ కు పరిమితి లోబడి మంచి క్రెడిబిలిటీ దేశంలో ఆల్టర్నేటివ్ గా ప్రధానమంత్రి క్యాండిడేట్ ఉంటున్నట్టు కేజ్రీవాల్ని అసాసినేషన్ చేయటంలో, ఆయన క్రెడిబిలిటీ అసాసినేషన్ చేయటంలో మొన్నటి కేసు ఉపయోగపడింది. అట్లా ఆయన పార్టీ సస్టైనబిలిటీ కష్టమైనటువంటి దుస్థితికి నెట్టివేయబడ్డాడు. అట్లాగే సుశోడియా ఉండు, ఈ దేశంలో మిగతా రాష్ట్రాలు స్కూల్ ఎడ్యుకేషన్ మీద స్టడీ చేయాలంటే పోతే కేరళ అన్న పోవటం లేదా ఢిల్లీ అన్న పోవాల్సి వచ్చింది. నేను కూడా ఒక టీములో ఢిల్లీ పోదాం అనుకుంటాం, ఇటువంటిది జరిగింది. అట్లా ఒక మంచి కీర్తి ప్రతిష్టలు కేరళ అంటే సరే 30 ఏళ్ల నుంచి ఉంది, ఢిల్లీలో 10 ఏళ్లుగా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అద్భుతంగా తీర్చిదిద్దిదనే పేరు వచ్చినటువంటి సిసోడియాని, అట్లాగే కేజ్రీవాల్ని, ఇంకా 23 మంది దాంట్లో ఇరికిచ్చారు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ తోటి ఏమవుతుంది అంటే కారణం లేకుండా ఎన్నాళ్ళైనా జైల్లో పెట్టవచ్చునా? గతంలో అనేక సార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి. కారణం లేకుండా సుదీర్ఘకాలం అందులో పెట్టేటువంటి అవకాశం లేదని. అదే విధమైనటువంటి స్థితిలో వరవరరావు లాంటి వాళ్ళకు బెయిల్ మంజూరు చేసింది. వాళ్ళకు కూడా కొంత సుదీర్ఘంగా పట్టింది. కాబట్టి ఒక ముఖ్యమంత్రిని తీసుకెళ్లి లోపటేసి, ఒక పార్లమెంట్ సభ్యురాన్ని లోపలేసి, ఒక ఉప ముఖ్యమంత్రి లోపటేసి వాళ్ళని అనామకులుగా చిత్రించి ఈ విధంగా రాజకీయంగా దెబ్బతీయటం అనేది ఈ సిస్టంలో కరెక్ట్ కాదు. ఇవాళ బీజేపీ చేయొచ్చు, రేపు మరో పార్టీ అధికారంలోకి వచ్చి ఎంతకైనా రెట్టింపు చేయొచ్చు. కానీ ఈ సిస్టాన్ని ఎట్లా కొనసాగిస్తే ఈ 3 సంస్థల్ని
ఎదుటి పార్టీల్ని ఎదుటి వ్యక్తుల్ని డ్యామేజ్ చేయడానికి పనికొస్తున్నాయి. ఈ తీర్పులు వచ్చేలోపు వాళ్ళ పార్టీలు లేకుండా Yes. వాళ్ళ అధికారం లేకుండా పోతున్నారు. ఎస్ ఇది బాగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు రుచి మరిగినాయి. తర్వాత సిబిఐ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లేదా హోంశాఖ మానిటరింగ్ చేస్తే మానిటరింగ్ చేసినట్టుగా వినటం కరెక్ట్ కాదు. ఉదాహరణకు గతంలో చిదంబరం కేంద్ర మంత్రి ఉండి అమిత్ షాను లోపటేయించిండు. మళ్ళీ అమిత్ షా అధికారంలో వచ్చినాక చిదంబరాన్ని లోపటేయించండి. అంటే సిబిఐ అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పి లోపటేస్తారా, లేకపోతే అక్యూజ్డ్ అనేది దానికి ఏమైనా ప్రైమరీ ఫేసి ఉంటేనే వేస్తారా అనేది అనుమానం వస్తుంది. ఎస్ అదే సత్య గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. Yes. ఒక్క మాట, అధికారంలో ఉన్నంత మంది అందరూ శుద్ధులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ అక్యూజ్డ్ చేస్తామంటే దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోద్ది. Yes. కాబట్టి ఇప్పటికైనా దాన్ని గ్రహించి ఆ సెంట్రల్ ఏజెన్సీస్ ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది.